నమస్తే అందరికి. అయితే సత్యం పలకడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. అయితే పూర్వం ఒక వ్యక్తి ఆహ్, ఉండేవాడు. తన నివాసం పక్క నుండి ఒక సాధువు వెళ్తుండేనమాట. వెళ్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే ఆ సాధువుని పిలిచి, నాకు ఏదైనా ఒక వ్రతాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఆ సాధువుని వేడుకుంటాడనమాట. అప్పుడు ఆ సాధువు అంటే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని అడుగుతాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు చెప్తాడనమాట. అయితే మద్యపానం తాగడం మానేయి అంటే, మానేయమని వ్రతం తీసుకో అంటే, నా వల్ల కాదు తాగకుండా ఉండలేనంటే చెప్తాడనమాట. అది కాకుంటే మళ్ళీ దొంగతనం చేయడం కూడా మానేయి, వ్రతం తీసుకో, దొంగతనం చేయనని వ్రతం తీసుకో అని చెప్తే కూడా, దొంగతనం చేయకుంటే నేను నా జీవనం నడవదు కదా, నా ఫ్యామిలీ కూడా నడిపించుకోలేను కదా అని చెప్పేసి అంటానన్నమాట. అది కూడా కుదరదన్నాడు. అయితే మళ్ళీ ఇట్లా రకరకాలుగా అడుగుతానమాట. అయితే ఇవన్నీ కుదరదు కదా. ఒకటి అబద్ధం ఆడను, సత్యాన్ని పలుకుతా అని చెప్పేసి ఈ వ్రతం తీసుకో, సత్యాన్ని పలుకుతా అని వ్రతం తీసుకో అని చెప్పేస్తే, సరే దీనికి సత్యం పలకడంతో నేను ఏం త్యాగం చేయవలసిన అవసరం లేదు కదా, చాలా సింపులే కదా అని చెప్పేసి, సరే అని చెప్పేసి వ్రతాన్ని, సత్యం పలికే వ్రతాన్ని ఆయన స్వీకరిస్తాడు. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత సాధువు వెళ్ళిపోతాడు. ఈయన ఇక డైలీ రోజులు గడుస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈయన తన జీవనం గడపాలంటే ఏదో ఒక పని చేయాలి. అంటే ఈయన దొంగ అనమాట యాక్చువల్గా. అయితే ఈయన దొంగతనం చేస్తేనే తన జీవనం అనేది నడుస్తుంది. ఎవరైనా అడిగితే కూడా అంటే అబద్ధం ఆడడానికి అవకాశం లేదన్నమాట. సత్యాన్ని పలకాలి. అరే దొంగతనం చేస్తే నేను ఎవరైనా అడిగితే సత్యాన్ని పలకాలి కదా, మరి నేను వ్రతం అనేది భంగం అయిపోతుంది, నియమం తప్పిపోతా అని చెప్పేసి ఆలోచిస్తానమాట. అదేవిధంగా మద్యపానం అంటే తాగడం కూడా, అంటే తాగితే మళ్ళీ అబద్ధాలు ఆడవలసి వస్తుంది, సత్యం పలకాలి కదా, వ్రతం తీసుకున్నాను సత్యమే పలుకుతా అని చెప్పేసి తాగుడు కూడా మానేస్తానమాట. అయితే ఇట్లా రకరకాలుగా ఏది చేయాలన్నా ఖచ్చితంగా సత్యమే పలకాలి. అయితే ఇవన్నీ ఏవైతే చెప్పిన నియమాలన్నీకి ఖచ్చితంగా సత్యం పలకాలి. సత్యం పలకకుంటే తను తీసుకున్న వ్రతం అనేది భంగమైపోతుంది. అయితే ఇక అంతా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాడు. ఏంటంటే లైఫ్లో మళ్ళీ దొంగతనం చేయను, చివరిగా ఒకటే దొంగతనం, జీవితం మొత్తంలో అంటే నా జీవితం సరిపడంత ధనాన్ని నేను దొంగతనం చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాను అనమాట. అయితే పూర్వం అనేది రాజుల పాలన ఉండేది. అప్పుడు ఏం చేస్తానంటే ఒకరోజు రాత్రిపూట రాజుగారి ఇంట్లో దొంగతనం చేయడానికి నిర్ణయం తీసుకుంటాను అనమాట. ఈ దొంగతనంతో నేను జీవితాంతం మళ్ళీ దొంగతనం చేయకుండా మళ్ళీ జీవనం గడిపే విధంగా ఆయన నిర్ణయం తీసుకుంటాను అనమాట. అట్లా ఒకరోజు రాజుగారి ఇంట్లో దొంగతనం చేయడానికి బయలుదేరుతాను అనమాట. అయితే అది ఆయన వెళ్తూ ఉంటే మధ్యలో కొంతమంది అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, దొంగతనానికి అంటని చెప్తాను. అంటే సత్యమే పలకాలి కదా, దొంగతనానికి అని చెప్తాను అనమాట. దొంగతనానికి అని చెప్తే నవ్వుకుంటారు అనమాట చాలామంది. అయితే అలా వెళ్తాడు. ఇక మళ్ళీ వెళ్ళిన తర్వాత రాజుగారి యొక్క ద్వారం దగ్గరికి వెళ్తాను అనమాట. భటులు అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, రాజుగారి రాజుగారి యొక్క కోటలోకి దొంగతనానికి వెళ్తున్నా అని చెప్పేసి అన్ని ద్వారాలు మూసేసి ఉంటాయి, కేవలం ఒక కిటికీ మాత్రం తెరిచి ఉంటాను అనమాట. ఒక గది కిటికీ తెరిచి ఉంటే వాళ్ళకి ఎవరికి తెలియకుండా రాజుగారి యొక్క కోటలోకి ప్రవేశించి
చాలా ధనం ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఎంత నేను తీసుకొని ఏం చేస్తా అని చెప్పేసి, నాకు ఏదైతే నన్ను బతకడానికి, నేను జీవించడానికి నాకు ఎంతైతే అవసరం ఉందో అంతే తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటాను అనమాట. అయితే ఒక పెట్టెలో రత్నాలు ఉంటాయి. ఒక 7 రత్నాలు ఉంటాయి. ఆ 7 రత్నాల లోపల 7 రత్నాలు తీసుకొని నేనేం చేయలేను. నాకు కేవలం నా బతకడానికి కేవలం నాకు ఒక 4 రత్నాలు మాత్రమే సరిపోతాయని చెప్పేసి 4 రత్నాలు తీసుకొని తను ఇక ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోతాను అనమాట. అయితే అలా ఇంటికి వెళ్తూ ఉంటే, దొంగతనం చేసుకొని వెళ్తూ ఉంటే, అయితే పూర్వకాలం రాజులు కూడా ఎలా ఉండేవారు అంటే రాజ్యంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు తెలుసుకోవడానికి వాళ్ళు మారువేషంలో వాళ్ళు తిరిగేవారు అనమాట. అయితే ఆ సమయం లోపల మారువేషంలో ఉన్నటువంటి రాజు తనకు అడ్డుపడతాడు అనమాట. అంటే ఎదురుపడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళావండి అని చెప్పేసి అడుగుతాను అనమాట. అంటే దొంగతనానికి వెళ్ళానని చెప్పేసి నిజమే చెప్తాను అనమాట, అబద్ధాలు చెప్పను. అయితే ఏం దొంగతనం చేశానంటే రత్నాలు చేశానంటే, ఎందు గురించి అంటే ఎన్ని దొంగతనం చేసినా అంటే 4 అని చెప్తాను అనమాట. 4 అని చెప్తే సరే అని చెప్పేసి వదిలేస్తే ఏమన్నా అంటే రాజాని కూడా చెప్పాడు అతనికి. అప్పుడు ఏమైందంటే సరే అని చెప్పేసి దొంగ వెళ్ళిపోతాడు, రాజు కూడా వెళ్ళిపోతాడు. తెల్లారి ఇక రాజుగారి కోటలో దొంగతనం జరిగిందని చెప్పేసి అంటే తెలిసిపోతాను అనమాట. అప్పుడు ఏం చేస్తా అంటే రాజు మొత్తం ఎవరైతే భటులు ఉంటారో వాళ్ళందరికీ ఆదేశం చేస్తాను అనమాట. ఎవరైతే దొంగతనం చేశారో అతన్ని పట్టుకురండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు మొత్తం రాజ్యం మొత్తం వెతుకుతారనమాట. వెతికితే ఆ దొంగ దొరకడు. అతను ఏం చేస్తాడంటే ఒక 4 రత్నాల్లో ఒక రత్నాన్ని తను తాకట్టు పెట్టి తను తినడానికి సరిపడా సరుకులను తెచ్చుకొని ఇంట్లో తింటూ పండుకుంటాను అనమాట. అలా చాలా చాలా రోజులు గడిచిపోయిన తర్వాత ఇక ఎంతమంది వెతికినా కూడా దొరకడు కదా. ఇక రాజే ఒకరోజు ఏం చేస్తాడంటే ఒక చిట్టి పైన తన అడ్రస్ రాసి పంపిస్తాను అనమాట. పంపించినప్పుడు అతను ఆ అడ్రస్కి వెళ్ళి ఎవరైతే అంత దొంగ ఉన్నాడు కదా అతను పట్టుకొని వచ్చేసి రాజదర్బార్లో ప్రవేశపెడతారు. అయితే అతను అడుగుతాను అనమాట, అయితే నువ్వు దొంగతనం చేసావు కదా అంటే వ్రతం తీసుకున్నావు కదా నిజం మాట్లాడాలని. అయితే నిజంగా చేశానని చెప్పేసి చెప్తాను అనమాట. చేశానంటే ఎన్ని రత్నాలు చేసావని చెప్పేసి 4 రత్నాలు. ఎందుకు చేసావు అంటే కేవలం నేను బతకడానికి కోసమే తీసుకున్నా, నా జీవనం గడపడానికి మాత్రమే నేను దొంగతనం చేసిన, మళ్ళీ జీవితంలో చేయనని చెప్పేసి అని రాజుగారితో చెప్తాను అనమాట. ఎక్కడైతే రత్నాలు దాచిపెట్టిన ఏదైతే పెట్టె ఉంటుంది కదా ఆ పెట్టెని తీసుకొస్తారు. దాంట్లో వచ్చేసి 7 రత్నాలకు 4 రత్నాలు ఆల్రెడీ దొంగతనం చేశాడు. ఇంకా 3 రత్నాలు ఉండాలి. అయితే మంత్రి ఎవరైతే ఉంది కదా ప్రధాని మంత్రి రాజు యొక్క మంత్రి, ఆ మంత్రి వెళ్ళి చూస్తే అక్కడ 3 రత్నాలు ఉంటాయి లోపల. అతను ఏం చేస్తా అంటే రాజు దగ్గరికి రాకముందే ఆ 3 రత్నాలను తన జేబులో వేసుకుంటాను అనమాట. రాజు దగ్గరికి వచ్చి చూపించిన తర్వాత రాజుగారని 7 రత్నాలు మొత్తం దొంగిలించాడండి, కేవలం ఏం లేవు 7 రత్నాలు మొత్తం ఇతనే దొంగిలించాడని చెప్పేసి తను అబద్ధం చెప్తాను అనమాట. అయితే రాజు ముందే చూస్తాడు కదా, తను దొంగతనం చేసుకొని వెళ్ళేటప్పుడు రాజు చూసినప్పుడు తను 4 దొంగతనం చేశాడు, 3 మాత్రం ఉండి ఆ 3 ఈ ప్రధానే అంటే మంత్రి తీసుకున్నా అని చెప్పేసి ఆయనకు అర్థమవుతుంది. అప్పుడు చెప్తాడు, నేను 3 తీసుకున్నాను, 4 తీసుకున్నాను, 3 అక్కడే పెట్టాను అని చెప్పేసి అక్కడ రాజుకు అర్థమైపోతుంది. ఎవరైతే మంత్రి ఉండదు కదా మంత్రికి అడుగుతాను అనమాట. కేవలం అతను 4 తీసుకున్నాడు, మిగతా రత్నాలు 3 మీరే తీసుకున్నారు కదా అని చెప్పేసి అడిగితే సిగ్గుతో తల వంచుకొని
తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకుంటాడు అన్నమాట. ఆ దొంగ నిజమైన ఎవరైతే దొంగ ఉండేనో అతనేమో తన బతకడానికి మాత్రమే దొంగతనం చేశాడు. మీరేమో అత్యాశతోటి ఎక్కువ సంపాదించాలనే ఆశతో మీరు మిగతా వాటిని కూడా దొంగతనం చేశారు. అయితే దానికి అర్హత మీకు అంటే మీరు నిజమైన దొంగ అని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే ఎవరైతే మంత్రిగా ఉన్న అతను జైల్లో వేస్తాడు. ఎవరైతే నిజంగా దొంగ ఉండేనో అతను మంత్రిగా చేస్తాడనమాట. అయితే తను ఏదైతే నిజమైన దొంగ బతకడానికి కూడా లేనటువంటి స్థితి నుండి తాను రాజకీయ మంత్రిగా అయ్యాడనమాట. అంటే ఏదైతే సాధువు చెప్పిన విధంగా ఏదైతే సత్యమే పలకాలన్న ఒక వ్రతం ద్వారా తన జీవితం అనేది మారిపోయిందన్నమాట. దీనివల్ల ఏంటంటే సత్యం పలకడం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది అనేది మనకి కథ ద్వారా అర్థమైంది కదా. అయితే ఈ కథ మీకు ఎలా అనిపించిందో, మీకు ఎప్పుడైనా ఇట్లా సత్యం పలికితే మనకు ఇలా ఉంటుందనేది మీకు ఎప్పుడైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకే, హరే కృష్ణ.